హాయ్ అండి. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా మేము స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది మా బీరంగూడ నుంచి అయితే 80 కిలోమీటర్స్ ఉందండి. అప్ అండ్ డౌన్ 160 కిలోమీటర్స్ అయితే అయ్యింది. మధ్యలో టోల్స్ ఒక 2-3 అయితే మాకు పడినాయి. సండే కదా, చాలా ట్రాఫిక్ ఉండే, చాలా టైం పట్టిందండి. ఇక్కడ నుంచి వెళ్ళడానికి మాకు 2 అవర్స్, 1.5 అవర్, 2 అవర్స్ అలా పట్టింది. ఇక్కడ నుంచే వెళ్ళాలి. చాలా సేపు ఈ ట్రాఫిక్లోనే మాకు ఉన్నామండి. ఒక 1 అవర్ పాటు ట్రాఫిక్లోనే ఉన్నాము. మొత్తానికైతే ఇంకా ఎంటర్ అవుతున్నాము లోపలికి. బయట ఫుల్ అయిపోయారు, కార్లు మొత్తం నిండిపోయినాయి అని చెప్పేసి అక్కడ ఖాళీ లేదని లోపలికైతే పార్కింగ్ కోసం అని చెప్పేసి లోపలికి అయితే పంపించారు మమ్మల్ని. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మాకు 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ దూరంలోనే కార్ పార్కింగ్ అయితే చేయించారు. చాలా పబ్లిక్ వచ్చారండి. ఇప్పుడిప్పుడు అందరికీ తెలుస్తుంది కదా, అందుకని యాదగిరి గుట్టకు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడ దర్శించుకొని వెళ్తారు. ఇంకా ఇది కూడా తిరుపతి అంతా గొప్ప పుణ్యక్షేత్రము అవుతుందండి ఖచ్చితంగా. చాలా బాగుంది చూడడానికి, చాలా బాగా కట్టారు. ఇక్కడ కార్ పార్కింగ్ చేసి వస్తా అని చెప్పేసి మా ఆయన మమ్మల్ని అయితే ఇక్కడ దింపేశాడు. పిల్లలు నేను ఇద్దరం ఇక్కడ నిల్చున్నాము. మా ఆయన అక్కడికి లోపలికి తీసుకెళ్ళి పెట్టాడు. మా ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ బయట కాలు కడుక్కొని లోపలికైతే వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ అండి. నివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ అయితే శ్రీవారి పాదాలు అయితే నిర్మించారండి. చాలా పెద్దగా ఉన్నాయి. ఈ మెట్లయితే 108 ఉన్నాయంటండి. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల అంటే ఈవినింగ్ ఎక్కువ వస్తారండి జనాలు. అయితే చాలా బాగా అనిపిస్తుంది. దీపాల కాంతుల్లో ఎంత బాగా లైట్ల వెలుగుకి ఎంత బాగా అనిపిస్తుందో దేవాలయం. మాత్రం చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. అసలు అక్కడ నుంచి రావాలనిపించలేదు. ఈ దేవాలయం టైమింగ్ మాత్రము మార్నింగ్ 8:30 to 2, మధ్యాహ్నం 2 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 9 వరకు అండి. ఈవినింగే ఎక్కువ వస్తున్నారు భక్తులు. అయితే సర్వదర్శనము, విఐపి దర్శనము అని ఉన్నాయండి. స్పెషల్ దర్శనానికి అయితే ఒక 50 రూపీస్ అయితే తీసుకున్నారు టికెట్కి. మేమైతే సర్వదర్శనానికి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఫోన్లో నాట్ అలౌడ్ అండి. ఫోన్లో అయితే లాగేసుకున్నారు. మళ్ళీ లోపల దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తీసుకున్నాము ఫోన్లు. ఇక్కడ నారాయణుడు అండి శయనిస్తున్న దృశ్యం ఎంత బాగా ఉందో. కింది వరకు వెళ్ళలేదు, పైనుంచే తీసాము. ఖచ్చితంగా వెళ్ళిరండి, చాలా బాగుంది గుడి అయితే. ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలందరూ నాట్యం అయితే చేశారండి. చాలా బాగా చేశారు ఈ చిన్న పిల్లలు అయితే. ఇక్కడ ఆంజనేయ స్వామిది కూడా కడుతున్నారండి విగ్రహము. చాలా పెద్దగా ఎత్తులో కట్టారు, బాగుంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదండి.
మా బాబు మా ఆయన ఇక్కడ వీడియో తీయించుకుంటాము సరదాగానని ఇక్కడైతే ఇద్దరు తీయించుకున్నారండి. ఒకరికి 20 అంట, ఇద్దరికి 40 రూపీస్ తీసుకున్నారు. అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని తిని కూర్చొని అక్కడ మెట్ల మార్గంది బాగా అనిపిస్తుంది అని చెప్పేసి వీడియో అయితే తీశాను. వెళ్ళిరండి ఒకసారైనా, చాలా బాగుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.